రెస్పాండ్ అవ్వండి. బాలకోటి గారు వెయిట్ అండి. వేణుగోపాల్ గారు రెస్పాండ్ అవ్వండి. వేణుగోపాల్ గారు ఏంటి న్యూ ఇయర్ లో జనసేనకి ఏంటి న్యూ ఇయర్ లో ఏదో పదవులట నిజమా? ఎవరికి మొన్న మీటింగ్లకు వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీరు? ఏంటి పదవులు ఇస్తున్నారట కదా జనసేనకి, వీర మహిళకి వీళ్ళందరికీ పదవులు వస్తున్నాయట కదా, ఏ పదవులు ఏంటి? మీ సిగ్నల్ లేదేంటి? 3,000 మంది ఎవరైతే 3,000 మంది ఎవరైతే జనసేన కార్యకర్తలకు పదవులు ఉండే వాళ్ళకి ఎవరైతే బాధ్యతతో చేయాలి, బాధ్యతారహితంగా చేయకూడదు, మనకి పదవులు వచ్చే అలంకరణ కోసం కాదు, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తలకి ఒక దశ రాబోయే కాలంలో ఏ విధంగా జనసేన పార్టీ అభివృద్ధి చెందాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా సహకారాలు అందించాలి, మనం చాలా త్యాగాలు కూడా చేయాలి ప్రజల కోసము, కొన్ని పదవులు కూడా వదులుకోవాల్సి వస్తుంది, మనకు ప్రజలు ముఖ్యం అని చెప్పి అనే కాన్సెప్ట్ తో ముందుకు పోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళేమో కేఎస్ ప్రసాద్ గారు కానీ అదే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి చేయలేదు, అదే విధంగా అమరావతిని ఏం డెవలప్ చేయలేరు అనేసి కేఎస్ ప్రసాద్ గారు వాదిస్తా ఉంటారు. మీరు మేము చేసింది చెప్పుకోకూడదు, 26లో ఏం చేయబోతారో చెప్పమంటున్నారు. మేము దాన్ని కూడా చెప్తున్నాం. అమరావతిని ఏదైతే ఈ రోజు 50,000 కోట్లతో ఏదైతే అభివృద్ధి చేయదలుచుకుంటే ప్రతి ఒక్క 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3 రాజధానులని అమరావతిని విస్మరించారు. ఆ అమరావతి పైన కాన్సెప్ట్ చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి అమరావతిని, విశాఖపట్నంని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ని, అదేవిధంగా తిరుపతి రీజియన్ ని టోటల్ గా అభివృద్ధి చేయాలి రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ అని చెప్పేసి ఈరోజు రాబోయే కాలంలో అదే నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది, వాటిని కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇలాంటి కార్యక్రమాలతో అంతా ఏదైతే ముందుకు పోవాలని చెప్పేసి రెవెన్యూ విషయంలో కానీ ఏదైతే రెవెన్యూ విషయంలో గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయి, వాటంతా కూడా గాడి పైన తీసుకురావని చెప్పి ఇలాంటి కార్యక్రమాలకి పాపం చేసాం. సరే మాట్లాడు. ఇది నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనే ఒక బ్రాండ్ అని చెప్పారు. మరి అంత బ్రాండ్ ఉన్నప్పుడు ఈ బీపీపీ విధానంలో ఒక్కడు కూడా టెండర్ ఇవ్వడానికి ఎందుకు ధైర్యించాలట్లే? ఒక పక్క వాళ్ళే చెప్తారు బేగాలు పోయి 15 సంవత్సరాలు మేమే ఉంటామని. అంటే ఒక పక్క ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ విదేశీ ప్రయాణాలకు వెళ్ళకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని హక్కులు ఉన్నాయి విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి. కానీ ఆయనే పదవుల్లో వాళ్ళ ఇంట్లో కూర్చోండి చెప్తే వీళ్ళకి పదవులు వస్తాయి, ఏదో కథలు చెప్పుకుని నమ్ముకుని అన్నాలు ఈ పెట్ట కథలు. వర్మ గారు మాట్లాడిగా ప్రసాద్ గారు మీరే అడగండి. మీరు పీపీపీ వైద్య విధానాలకి టెండర్ ఎందుకు రాలేదనుకుంటున్నారు ప్రసాద్ గారు? మీరు చేతకాక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకుండా రాలేదా? ఖచ్చితంగా డంకా పలాస్ గా చంద్రబాబు నాయుడు గారు నమ్మకం లేక ఒక్కొక్క కళాశాల టెండర్ ఎంతండి? ఎంత? 500 కోట్లు 600 కోట్లు అంతే కదండి వర్మ గారు? అంతే కదా అన్నప్పుడు ఖర్చు పెట్టి 500 కోట్లు రోజుకి 500 కోట్లు. ప్రసాద్ గారు యారండి మీరు యారున్నారండి? మీకు జోలపాట్లు జగన్మోహన్ రెడ్డి ఆడిపోసుకుంటే పని అయిపోతుంది మీకు. ఏమండి ప్రసాద్ గారు మీకు మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ఎవరని మాట్లాడిలో ఎవరిలో? సరే 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 వైసీపీ నేను కాదయ్యా బాబు, బాలకోటయ్యా. ఉద్యమం పేరు పదవులు పందేలు పట్టుకుని పోయి చూడు. ఇప్పుడు తెలుగుదేశం ఉద్యమం అమరావతిని చూసిన అమరావతి జరుగుతుంటే కార్యక్రమం కలవడబడితే ఇలాగే ఉంటుంది బాలకోట గారు. విధానం మీద అవగాహన తెచ్చుకోవాలి.
ఈ నారాయణను ఎంపీనే సంతకం పెట్టిన తర్వాత మీరు బాధపడుతున్నారండి. ఎవరు సంతకం పెట్టరు బాబు? జగన్మోహన్ రెడ్డి గారు